పిల్లలు లేని వాళ్ళు కలగాలి అంటే చెట్లకి పుట్లకి తిరుగుతూ కూర్చోకండి. ఎక్కడో దేవాలయం ఉందిట, అక్కడ ఎవరో అన్నాలు తింటారట, వాళ్ళ విస్తళ్ళ మీద పొర్లితే పిల్లలు పుడతాట. ఎందుకంటే పిచ్చి నమ్మకాలు ఎక్కడ ఉండవండి దేశంలో. ఇంత పని చేయాలమ్మా పిల్లల కోసం చేస్తున్నారు, పేపర్లో వస్తున్నాయి. అంత ఖర్చు పెట్టుకుని అంత దూరం వెళ్ళి ఆ పిచ్చి పనులన్నీ చేయక్కర్లేకుండా మన ఇంట్లో పూజా మందిరంలో ఉండి అమ్మవారి విగ్రహం, లలితాదేవి విగ్రహం ఎదురుగా పెట్టుకుని శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని జపం ప్రారంభించే ముందు ఒకసారి, అయిపోయాక ఒకసారి నాకు పిల్లలు లేరు, మంచి సంతానాన్ని ఈమెను కోరాలండి. దయచేసి మగపిల్లాడు ఆడపిల్ల అని మాట్లాడద్దామా, ఆ వివక్ష పనికిరాదు, వివక్ష పనికిరాదు. మంచి సంతానాన్ని ఇమ్మని కోరండి. ఎవరినివ్వాలో ఆవిడ చూసుకుంటుంది. నవరత్నాలతో తయారు చేసిన బొమ్మ ఎంత అందంగా ఉంటుందో మీకు కలిగే సంతానం అంత అందంగా ఉంటుందమ్మా అమ్మవారి భక్తి కారణం. యజ్ఞాలు, యాగాలు, తీర్థయాత్రలు చేస్తూ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసి అన్ని బాధ్యతలు తీరిపోయాక కొంతమంది అనుకుంటారు అమ్మయ్య అమ్మయ్య అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. అప్పుడు యమధర్మరాజు ఏం చేస్తాడంటే ఇంద్రుణ్ణి పక్కకి తప్పుకోమని వాడు లైన్లోకి వస్తాడు. వీడు చేసిన పుణ్యాలు ఇంతకాలం అనుభవించాడు, పాపాలు అనుభవించాలి కదా, నీది ఫస్ట్ ఇన్నింగ్స్ అయింది, నాది సెకండ్ ఇన్నింగ్స్, నువ్వు తప్పుకో అంటాడు. అప్పుడు మొదలవుతాయి చేసిన పెళ్ళిళ్ళు, మళ్ళీ మొదటికి వస్తాయి, పొందిన ఉద్యోగాలు మళ్ళీ మొదటికి వస్తాయి. ఇన్ని కర్మలు ఎందుకు వస్తున్నాయంటే మనం చేసిన పాపాలు చక్రం తిరగడం మొదలెట్టాయి. ఈ చక్రం ఆ చక్రాన్ని ఆపదు, ఆ చక్రం ఈ చక్రాన్ని ఆపదు. పుణ్యం చేస్తే పాపం పోతుంది, కుదరదమ్మా. పుణ్యం పుణ్యమే, పాపం పాపమే. దేనికి దానికి అనుభవించాల్సింది. దాంట్లోంచి దీన్ని మైనస్ చేయడం అనేది ఉండదు. దేనికి దానికి అనుభవించాలంటే పాపఫలం అనుభవించకుండా ఉండాలంటే పాపం చెయ్యకు, అంతేలే. అందరూ చూసుకోవాలి. బీజకణాలు పోతున్నాయి, సంతానం కలగట్లా, అందుకే నన్ను మన్నింతురుగాక. బీజకణాలు పోతున్నాయి, వేడికి చచ్చిపోతున్నాయి. వేడెక్కడ అంటే బండి ఇంత పొడుగు పెడతాడు, సీటు అయిపోయింది, వేడి వచ్చింది అక్కడికి. బండి వేడంతా వీడికి వచ్చింది. సాఫ్ట్వేర్ ఉద్యోగమో ఇంకోటో చేస్తూ 12 గంటలు ఒకే సీట్లో కూర్చుంటాడు, వేడికి ఉన్న బీజకణాలు చచ్చిపోయాయి. అదిగాక జీన్స్ ప్యాంట్ వేసాడు, దాని లోపల లో దుస్తులు, పై దుస్తులు, వంకర దుస్తులు చాలా వేశాడు. ఈ మడతలకి ఉన్న బీజకణాలు చచ్చిపోయాయి. సంతానం ఎక్కడి నుంచి కలుగుతుందండి? కారణం అది. ఇది గ్రహించుకోకపోతే ఎవరేం చేయలేరు. నేను దీన్ని శాస్త్రీయంగా చెప్పాను, ఏదో సుందరం అనే సినిమాలో దాన్ని పెట్టారు కూడాను తీసుకెళ్ళి. అది శాస్త్రీయం. అది బిగుతు దుస్తులు వేసుకుని విపరీతంగా ఉంటే ఆడవాళ్ళకి గర్భధారణ కష్టం, మగవాళ్ళకి సంతానం కలగడం కష్టం. ఇప్పుడు అది పెద్ద సమస్య అయింది. మీకు గుంటూరు కాదు, ఏ ఊరైనా చూసుకోండి, సంతాన సాఫల్య కేంద్రాలు ఎన్ని వస్తున్నాయి. వీధి కోట వస్తుంది, IVF, DVF, CVF చాలా వస్తున్నాయి. వీళ్ళెవరూ అసలు పుట్టిన పిల్లలు కాదు. ఇదంతా అద్దె గర్భాలు, అద్దె పిల్లలు ఎలా ఉంటారో తెలియదు. ఎందుకు వచ్చింది ఈ సంగతి? బీజకణాలు చచ్చిపోతున్నాయి. అందుకే విత్తనాలను వేయిస్తే అది మొలవ. ఇప్పుడు భర్తల కాపురాలు నిలబడాలంటే ఈ పక్షం వాళ్ళు ఆ పక్షం వాళ్ళు అందుకు సహకరించారు. ఏం పెట్టారని సావగొట్టేయకూడదు. మనుషులు పట్టుకుని ఏమీ పెట్టరు, కాపురం చేస్తారంతే. వెనకాల వాళ్ళు మాట్లాడే సాగతీత అంతా ఇది. ఏం పెట్టారు ఏదో గొడవ ఇదంతా. ఏం పెట్టలా అంటాం, ఇక్కడ అయిపోయింది అంటే గొడవ పెట్టుకోమని అర్థం అక్కడ. ఎందుకంటే ఈవిడకో ఈయనకో పెళ్ళి 30 ఏళ్ళు అయింది, ఇంకా అమ్మాయి కాపురం సరిగ్గా సాగడం మనకు ఇష్టం లేదు. ఏదో పెట్టేయాలి పొల్ల, వాళ్ళు ఏం పెట్టలా, ఈవిడ ఎట్టింది పెద్ద పొల్ల. అసలు పెళ్ళి అయిన వాళ్ళని ఎప్పుడు ఆ ప్రశ్న వేయకూడదమ్మా. ఆనందంగా ఉన్నారా అమ్మా, ఆనందంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారు, అంతే, ఇంకేం అడగకూడదు. పిల్లలు ఉన్నారా కలగలేదా అని కూడా అడగద్దమ్మా, వాళ్ళ ఇష్టం అది. మనకి ఎందుకు వచ్చింది అది? ఓ 4 ఏళ్ల పాటు కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళని అస్తమానం పిల్లలు కలిగారా అదో వ్యాధి అయిపోతున్నాడు వాళ్ళకి. అది మనసు ఇంక బయటికి రారు, సిగ్గుపడిపోతారు. లేని దాని గురించి ఎందుకు ప్రశ్నిస్తామండి? నాకు అర్థం కాదు. ఉన్నదేదో చెప్పొచ్చు కదా. మీరు చాలా ఆనందంగా ఉంటున్నారని విన్నామమ్మా, అలా ఉండండి అంటే ఆ దంపతులు ఇద్దరూ ఆనందిస్తారు కదా. మీకు అది లేదు ఇది లేదు అనడం ఎందుకండి? మన బుద్ధుల్లో ఇంత కుళ్ళుతనం ఎందుకుంది? అసలు రోజు గుళ్ళోకి వస్తున్నాం కదా, గుళ్ళోకి వస్తే కుళ్ళు బుద్ధి పోవాలి కదా. ధూమశ్చ, శవం కాలుతూ ఉన్నప్పుడు వచ్చేటువంటి పొగ మన ఒంటి మీదకి మన ఇంటి మీదకి రాకూడదు. అందుకే శ్మశానం ఉన్న చోట ఇల్లు కట్టుకోవద్దు అని చెబుతారు. అంతకంటే ఏం లేదు ఇక్కడ. ఒకటి భయం, ఒకటి మానసిక భయం. రెండోది ఆ పొగ మన కిటికీ తీసామంటే అదే పొగ వస్తుంది ఇక్కడ, ఇంకో వచ్చేది ఏం లేదు ఇక్కడ. ఆ పొగ రావడం మంచిది కదా, ప్రేతధూమం మంచిది కాదు. అందుకే మీరు గమనించండి, అంత్యక్రియలు జరిగేటప్పుడు శవానికి అక్కడ అంటించిన తర్వాత అక్కడ ఉన్న బంధువులు బాబు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి అంటారు. వెనక్కి తిరిగి మీరు వెనక్కి వెళ్ళిపోండి, మళ్ళీ వెనక్కి తిరిగి చూడకండి. మీకు అంతగా ఉండాలంటే దూరంగా వెళ్ళి ఉండండి, అయిపోయిందని మేము చెప్పాక వెళ్ళండి. ఎందుకంటే ముఖ్యంగా పెద్ద కొడుకు కపాల మోక్షం అయ్యే వరకు ఉండాలి. ఎందుకంటే అది అయితే ఇంకా మళ్ళీ ఏమి ఉండదని లెక్క. లేకపోతే మధ్యలో వచ్చి వీడి కపాల మోక్షం చేసేవాడు కూడా ఉంటాడు ఒక్కొక్కడు. ఇంత గట్టి ప్రాణాలు ఉంటాయి బాగా. అందుకని అది అయిపోయే వరకు ఉండమని చెబుతారు. అది అయిపోవడం ఎలాగంటే చెరువు గట్టి దగ్గర ఉండండి, మేము ఎక్కడి నుంచి బాబు అయిపోయింది అని అక్కడ ఉండే కాటి కాపరి అరుస్తాడు, అరవగానే వెళ్ళిపోతాడు. ఎందుకంటే ప్రేతధూమం వాళ్ళకి సోకకూడదు. దైవభక్తి ఉంటే, తపస్సు ఉంటే జీవితానికి మనం భయపడుతున్నాం బలహీనత వల్ల. మన మనస్సును మనం నిగ్రహించుకోలేక జీవితంలో ప్రతిదానికి భయపడుతున్నాం మనం. శుక్రవారం అంటే భయం, శనివారం దుర్ముహూర్తం అంటే భయం, శకునం అంటే భయం, బల్లిపాటు అంటే భయం, అన్నీ భయాలే.
బల్లి పిల్లి బడ్డాన్ని బట్టి జీవితాలు ఉంటాయి అజ్ఞానం కాకపోతే. ఏదో గోడల్లో తిరిగే బల్లి ఎవడో ఒకటి మీద పడుతుంది, దానికో లెక్క. నీ మీద పడాలని ఏమైనా పడిందా, నేనేమైనా వరించిందా కళ్యాణమాలేసి? దానికో పెద్ద శాస్త్రమా ఇక్కడ. బల్లిపాటు ఫలితం ఉంటుంది. మొత్తం ప్రజలను అజ్ఞానంలో ముంచుతున్నారండి బాగా. గోడలో ఉంటుందండి, ఎక్కడొక్కడ పడుతుంది, అది పడదా? దాన్ని బట్టి ఫలితాలు ఉండబట్టండి దరిద్రం. ఎంత నికృష్టమైందా జీవితం? బల్లులను బట్టి, శకునాలను బట్టి, పిల్లులను బట్టి ఉండేంత హీనమైందా మనిషి జీవితం? నాకు అర్థం కాదు. ప్రజలను ఎక్కడికి తీసుకెడుతున్నాము?